శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఈ మధ్య రీసెంట్గా ఒక వైరల్ న్యూస్ మీరు చూసుంటారని అనుకుంటున్నాను. భార్యల మార్పిడి బయటపడకుండా ఈ కల్చర్ కొన్ని చోట్ల డెవలప్ అయి ఉంది. అయితే ఇది విచ్చలవిడితనానికి దారితీసే విధంగా కూడా ఉందని మనం భావించవచ్చు. అది ఇల్లీగల్ కదండి. అంటే కొంతమంది వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం మా ఇష్టం అనేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ బట్ ఇటువంటి ఎక్కువ ప్రొజెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాని మీద ఈజీగా తీసేసుకుంటూ ఉంటారు. సో దాన్ని బేస్ చేసుకుని అడుగుతూ ఉన్నాను, మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? నా చిన్నప్పుడు అంటే అరౌండ్ 80s అనుకుంటా, 70s 80sలో ఒక కల్చర్ ఉండేది హైఫై సర్కిల్స్లో. ఆ ఉన్నత వర్గాల వాళ్ళందరూ ఒక చోట చేరి ఒక క్లబ్లోనో ఎక్కడో చోట ఇప్పుడు ఉన్నటువంటి రిసార్ట్స్ లాంటి ప్లేస్లో చేరి వాళ్ళ వాళ్ళ వైఫ్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళేవాళ్ళు. ఒక డబ్బాలో వాళ్ళ కార్ కీస్ కానీ స్కూటర్ కీస్ కానీ వేస్తారు. అప్పట్లో స్కూటర్ ఉన్నవాడు లక్షాధికారి, కారు ఉన్నవాడు కోటీశ్వరుడు, లేదా కార్లు ఉన్నతమైన వర్గాల వాళ్ళకే అవి ఉండేవి. నీలాగా నాలాగా ఇప్పుడు ఒక 50,000 పెట్టంగానే 50 లక్షల కారు, 5,000 పెట్టంగానే ₹1,00,000 బళ్ళు అప్పుడు లేవు. అప్పుడు మొత్తం డబ్బు కడితేనే ఈ ఇంటికి వచ్చాయి. కాబట్టి రోడ్లన్నీ విశాలంగా ఉండేవి, ప్రకృతి బాగుండేది, పొల్యూషన్ లేకుండా ఉండేది. సో వాళ్ళందరూ ఆ కీస్ అన్నీ ఒక దాంట్లో వేసేసేవాళ్ళు. ఆ కీస్ని ఇది చేసి ఒక్కొక్కళ్ళు వచ్చి కీస్ తీసుకుంటారు. ఎవరికి వచ్చింది అని అంటే వాళ్ళ భార్యని వీళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఈ కల్చరు అప్పుడు ఉండేది, విన్నాను నేను. కొన్ని పుస్తకాల్లో కూడా చదివాను, కొన్ని నోవెల్స్లో చదివాను నేను. తర్వాత దీని మీద అంటే మనకి ఇట్లాంటి ఏమైనా వస్తే దాని మీద పరిశోధనలు ఎక్కువ కదా. ఆ కల్చరు ఆ విశృంఖలత్వానికి దారి తీస్తుంది అని చెప్పి చాలా వరకు చట్టపరంగా దాన్ని అణిచేశారు. ఇది సమాజానికి చేటు చేస్తుంది అని చెప్పేసి అని దాన్ని అణిచివేయటం అనేది జరిగింది. ఆ తర్వాత చాన్నాళ్ళ వరకు ఇప్పటి వరకు నేను అసలు అది వినలేదు. ఎక్కడన్నా ఒక చోట ఉందేమో కానీ అది అంత ప్రభావం మీరన్నట్టు ఈ వార్త నాకు ఒక 3 days బ్యాక్ ఏమో అనుకుంటా నేను చూశాను. నేను అది చూసిన తర్వాత నాకు అప్పుడు కల్చర్ గుర్తొచ్చింది నాకు. ఓహో, మళ్ళీ రిపీట్ అవుతుందా అని. అయితే ఇప్పుడు కోణం ఏంటి అంటే అమ్మా, అప్పుడు ఎక్కడో ఒక చోట ఉన్నత వర్గాల్లో ఎక్కడో ఒక సెక్టర్లోనే ఉండేది. ఇవాళ మనకి సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత మనిషిని ఈజీగా మనీ ఎర్న్ చేసే మార్గాల్లో ఎంత దారుణమైనటువంటి విషయాల జోలికి వెళ్ళిపోయాడు మనిషి అనడానికి, వికృత చేష్టలకు దిగాడు అనడానికి నిదర్శనం ఇదే. మన ఇద్దరం ఎన్నోసార్లు మొత్తుకున్నాం. ఇవాళ సోషల్ మీడియా బేస్ చేసుకొని జరగకూడనవన్నీ జరుగుతున్నాయి. ఇది చాలా ప్రమాదము. పిల్లలు దారి తప్పటానికి కారణం ఇదే. పెద్దవాళ్ళ ఆలోచన విధానం మారడానికి ఇదే. లేని కల్చర్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి కారణం ఇదే. ఈ ఒకటి ఏంటంటే స్నాప్ చాట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఈ స్నాప్ చాట్స్ ఏంటి అనంటే ఇవాళ కల్చర్ స్విగ్గీలో ఎలా అర్ధరాత్రులు స్విగ్గీలు ఎలా పెరిగినాయో ఆర్డర్లు చెప్తాను నేను. ఈ స్నాప్ చాట్స్లో ఏంటంటే ఎవరెవరు ప్రపంచంలో ఎక్కడున్నా వాడు ఏం తింటున్నాడు అనేది ఒక పిక్ తీసి పెట్టేస్తున్నారు. ఓకే, ఈ స్నాప్ చాట్లో ఉన్న వాళ్ళందరూ దాన్ని చూస్తున్నారు. వాడు పెట్టేది ఏం పెడతాడు, నేను తింటున్నది ఏంటి అని ఒక 4 యాపిల్ పళ్ళు కోసుకొని పెడతాడా, ఓ 2 అరటిపళ్ళు పెడతాడా, లేకపోతే ఒక అన్నం పప్పు చారు పెడతాడా? పెట్టడం. 4 చికెన్ లెగ్ పీసులు, లేకపోతే ఒక కోడి, లేకపోతే ఒక బిర్యానీ, ఒక ఇది అంటే టంప్టింగ్. ఆ పక్కనే ఒక థమ్స్అప్ బాటిలో లేదా బీర్ బాటిలో లేకపోతే ఇంకేదన్నానో వాడు తినే చెత్త మొత్తం అంతా దేశానికి స్ప్రెడ్ చేసేస్తాడు, సమాజానికి. ఇమ్మీడియట్గా దాన్ని చూడంగానే జనాలకి నోరూరిపోతుంది, తినాలి అనిపిస్తుంది. వెంటనే ఏం చేస్తున్నారు, అది ఏది రాత్రిలో జరుగుతాయి ఇవన్నీ కూడా. మీరు చూడండి, అర్ధరాత్రి 11 to 2 o'clock వరకు స్విగ్గీ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. నాన్ వెజ్ బిర్యానీలు కానీ ఇవి కానీ మీరు చెక్ చేసుకోండి. అప్పుడు తినడం మొదలు పెడతారు వీళ్ళు. ఎందుకంటే వాడు స్నాప్ చాట్, అమ్మ అక్కడిక నువ్వే పెడతావా, నేను ఎందుకు పెట్టను, అమ్మ దొంగ మొహం దానా నువ్వే తింటావా, నేను ఎందుకు తిన్నావు, మళ్ళీ ఇది ఇమ్మీడియట్గా తెప్పించుకొని మళ్ళీ అది స్నాప్ తీసి మళ్ళీ అక్కడ పెట్టేసేస్తే దీని ప్రతీకారము తీరిపోతుంది అనమాట. అంటే ఎలా ఉన్నారు చూడండి, ఏ దిశలో ఉన్నారు చూడండి. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది, దాదాపు ఒక 12 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి. వాళ్ళు కూడా అంతే, స్నాప్చాట్లో పిక్ రాగానే పేరెంట్స్ని, నాకు ఇప్పుడు ఇది కావాలి, నాకు తినాలనిపిస్తుంది, నేను చేయాలి. ప్రతి ఒక్క పిల్లలు చూడండి, ఫుడ్ వాళ్ళ దగ్గరికి రాగానే ఏది రెస్టారెంట్స్లో కానీ ఎక్కడైనా సరే ఇలా పెట్టి ఒక పిక్ తీస్తారనమాట. మళ్ళీ ఆ పిక్స్ పేరెంట్స్కి కనపడవండి.
పేరెంట్స్ ఉండరు దాంట్లో స్నాప్చాట్లో, లేకపోతే వాళ్ళని హెచ్చరించే వాళ్ళు ఎవరు ఉండరు. ఇలాంటి దిక్కుమాల గ్యాంగ్ అంతా ఉంటుంది అనమాట దాంట్లో. ఇమ్మీడియట్గా ఆ ప్రభావం అదొక అంటువ్యాధిలాగా అప్పటికప్పుడు వ్యాపించేస్తుంది. వాడు 100 మందికి పంపిస్తే 100 మందిలో కనీసం 30 మంది అప్పటికప్పుడు ఫుడ్ తెప్పించుకొని తినేసేసి దాన్ని స్నాప్చాట్లు తీసి పంపిస్తారు. అండర్స్టాండ్? అదే విధంగా అది ఎలా అయితే టెంప్ట్ చేస్తుందో మనుషులు కూడా వికృతమైనటువంటి చేష్టలు. నీకు చెప్పానో లేదో, ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు నేను మా బాబాయ్ స్టోరీ ఒకటి చెప్పుంటుంటాను. ఆయన లక్షాధికారి అప్పట్లో. మా చిన్నప్పుడు లక్షాధికారి అంటే ఇప్పుడు కోటీశ్వరుడు. ఇప్పుడు వాళ్ళందరూ కోటీశ్వరులే, బాగా అంటే బాగా. వాడు చిన్నప్పటి నుంచి 4th క్లాస్ వచ్చిన దగ్గర నుంచి చిన్న సైకిల్లో నానా సైకిల్ కొని, నానా సైకిల్ కొని అంటే కొనివ్వలేదండి. ఎప్పుడన్నా వాడు చిన్నప్పుడు తిరిగిన సైకిల్ తప్ప వాడికి సైకిల్ లేదు. అరే 4th క్లాస్ పాస్ అవ్వు కొనిస్తా. వాడు కష్టపడి 4th క్లాస్ పాస్ అయ్యాడు. 5th పాస్ అవ్వు ఇస్తా. అట్లా 10th క్లాస్ వరకు రమ్మన్నాడు. 10th క్లాస్ వరకు వచ్చిన తర్వాత నానంటే అప్పుడు 10th క్లాస్ నాన్న చూడు నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, ఇప్పుడన్నా కనీసం సైకిల్ కొనివ్వపోయావు, స్కూటర్ అన్నా కొనివ్వు అని చెప్పేసి అనగానే ఇమ్మీడియట్గా ఆయన జేబులో నుంచి ఓ తాళం తీసి ఇచ్చాడు అనమాట. వాడు గబగబా తీసుకొని చూస్తే అది సైకిల్ తాళం, హీరో సైకిల్ కొనిచ్చాడు. వాడు ఆడవాలా నవ్వాలా? అంటే ఇన్నాళ్ళ మట్టి దొరకని సైకిల్ దొరికిందని చెప్పేసి అని వాడు నవ్వాలా, లేకపోతే స్కూటర్ అడిగితే మా అయ్య ఈ వయసులో ఒక సైకిల్ కొనిచ్చాడని వాడు ఏడవాలా? సరే వాడు తీసుకున్నాడు. ఇక సైకిల్ తొక్కుకుంటా, అరే ఇదే నువ్వు కాలేజీకి దీని మీదే వెళ్ళాలి. అప్పటికే ఆయనకి కారు ఉంది, కానీ కారులో ఎక్కడికన్నా ఫ్యామిలీతో పాటు వెళ్ళినప్పుడు మాత్రమే కారు తప్ప స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ బస్సులోనే వెళ్ళాలి, రిక్షాల్లోనే వెళ్ళాలి. అందనిచ్చేవాడు కదా. అందరూ ఏంటంటే ఆయన్ని పరమ పిసినారని తిట్టేవాడు. ఇంత డబ్బుంది ఏం చేసుకుంటాడు, పిల్లలకి పెట్టడు కదా, అన్నీ అమర్చేవాడు ఆయన. ఏది అవసరము నీడ్స్ అండ్ అప్పుడప్పుడు కంఫర్టబిలిటీస్ ఇచ్చేవాడు. తర్వాత వాడు కష్టపడి ఏం చేశాడు, ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను స్కూటర్ కొనిస్తానని చేశాను అన్నాడు. అనగానే వాడు కష్టపడి చదివి ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వగానే వాడు ఎదురు చూస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు మా నాన్న ఏం చేస్తాడు అనగానే, అరే కొంచెం డబ్బులు కాస్త ఇబ్బందిగా ఉంది, నేను అడ్జస్ట్ చేస్తాను కానీ డిగ్రీలో జాయిన్ అవ్వు అని చెప్పేసి డిగ్రీలో జాయిన్ చేశాడు. జాయిన్ చేసిన తర్వాత వాడు ఏంటంటే ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళి వాడు డిగ్రీ జాయిన్ అయ్యాడు. అక్కడ చదవటంతో ఈ గోళ్ళు ఏం లేవు. వాడు డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చి, నాన్న డిగ్రీ నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను, మీరు ఖచ్చితంగా నాకు కారు కొనివ్వాల్సిందే, లేదా మీ కారు నాకు ఇచ్చేసి మీరు కొత్త కారు కొనుక్కోండి, ఈ కారు నాదే అన్నాడు. అరే పోరా పో చదువుకుని రప్పో పాస్ అవ్వు అన్నాడు. వాడు పాపం కష్టపడి ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నాడు. ఫస్ట్ క్లాస్ తెచ్చుకోగానే టింగ్ అని చెప్పేసి మళ్ళీ రెడీగా ఆయన ఒక గిఫ్ట్ బాక్స్ చేతికి ఇచ్చాడు. అమ్మ మా నాన్న కొత్త కారే ఇచ్చాడని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే స్కూటర్ తాళాలు ఉన్నాయి. వాడికి మళ్ళీ సేమ్ 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ వాడికి మళ్ళీ అప్పుడు వచ్చింది. మమ్మల్ని అందరినీ పిలిచాడు, ఏ రండి అసలు మా నాన్న వాళ్ళ కారు ఇస్తున్నాడు, అందరం కారులో వెళ్దాం అనంటే మేము ఎరుపక్కల్లాగా కారులో వెళ్తున్నాం అని చెప్పేసి అని పోయి చూసిన తర్వాత మేమందరం చూసి ఎక్కడ కూర్చోవాలరా, ముందు ఎంతమంది కూర్చోవాలరా, వెనక ఎంతమంది కూర్చోవాలి జోక్ చేసాం. జోక్ చేసిన తర్వాత మేమందరం కూడా తిట్టాము, ఆయన్ని తిట్టుకున్నాం, వీడిని తిట్టుకున్నాము. అయినా సరే స్కూటర్ అంటే ఇది కదా, మాలో కొంతమంది మేము ఆనందపడ్డా, అరే కొత్త స్కూటర్ రా, బాగుందిరా, నువ్వు ఈ నిమిషం నుంచి వేసుకొని తిరగరా, అదిరా ఇదిరా అని అంటే ఆడు మొఖం ఇట్టా పెట్టుకొని వాడు ఏదో స్కూటర్, ఆనందము లేదు సంతోషము లేదు అట్లాగని ఏమీ లేకుండా, దుఃఖము లేదు అట్లాగని ఏమీ లేకుండా లేడు, వాడు అడ్జస్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మెల్లగా ఆయన బిజినెస్లోకి దించాడండి. బిజినెస్లోకి దించిన తరువాత వాడికి ఒక 2-3 ఏళ్ల తర్వాత పెళ్లి సెటిల్ అయింది. అప్పట్లో 23 ఇయర్స్ కల్లా పెళ్లి చేసేసేవాళ్ళు. పెళ్ళి అయింది. పెళ్ళి అయినప్పుడు ఆయన పెళ్ళికి ఎంగేజ్మెంట్కి వెళ్ళినప్పుడు ఆస్తులు పాస్తులు అన్నీ తీసుకున్నారు. వాళ్ళ మామగారు ఏమన్నారు, నేను కారు కొనిస్తానండి, కారు పెడతాం, అల్లుడికి కారు పెడతాం అని అంటే ఆయన నో చెప్పాడు. మీరు ఏదన్నా ఉంటే మీ అమ్మాయికి పెట్టుకోండి, వద్దు అనగానే వీడి ముఖం మాడిపోయి ఇంటికి రాగానే యుద్ధం అనట, నువ్వివ్వవు, నన్ను కొనుక్కొనివ్వు, నాకు వస్తానంటే రానివ్వు, అసలు నువ్వేంటి, నువ్వు తండ్రివా, అది ఇది డామ్ డోమ్ డుస్ కానీ అయిపోయింది. పెళ్ళి అయిపోయింది, నోవులు అయిపోయినాయి, వ్రతాలు అయిపోయినాయి. వీళ్ళు హనీమూన్కి వెళ్ళాలి. హనీమూన్కి వెళ్దామని వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చాడు. కానీ ఇలా తీసి ఒక కీసు వాడి చేతిలో పెట్టాడు. అది కారు. అప్పట్లో ఫియట్ కార్ అనమాట అది. ప్రీమియర్ పద్మినీనో ఫియట్టో ఏదో నాకు సరిగ్గా గుర్తులేదు. అది కారు. ఇంకా అసలు వాడి ఆనందానికి అవధులు లేవు. ఇంకా అసలు వాడు హ్యాపీగా వైఫ్ని తీసుకొని, ఒరే అక్కడ ఎందుకు కారు వేసుకొని మీ ఇష్టం ఊటీ వెళ్తారు, అప్పట్లో ఊటీ కొడైకెనాల్లో ఎక్కువ కదా, కారులో వెళ్ళిరండి అని చెప్పేసి పంపించాడు.
పంపించేసిన తర్వాత ఒక సందర్భంలో ఏదో ఒక పెళ్లి అకేషన్లో, వేరే వాళ్ళ పెళ్లి అకేషన్లో అందరూ కూర్చొని ఉన్నప్పుడు వేరే వాడెవడో వచ్చి ఇంకొక మా బంధువుల్లో ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, మా వాడికి స్కూటర్ కొనిచ్చేసాను బాబాయ్, నీలాగా నేను కాదు, ఆడికి చూడు పిల్లలు పుట్టే టైంకి నువ్వు కారు కొనిచ్చేసావు, వాడు 10th క్లాస్ పాస్ అయ్యాడు, నాన్న స్కూటర్ అన్నాడు, నేను కొనిచ్చేసాను అని అన్నాడు. ఇట్లా చూస్తా కూర్చున్న తర్వాత ఏం మాట్లాడలేదు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత వచ్చి మా వాడు ఇంటర్ పాస్ అయ్యాడు బాబాయ్, కారు కొనిద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు. కారు కొనిచ్చేసాడు. ఆ తర్వాత 1 ఇయర్లో దిగాలుగా కూర్చున్నాడు. మేము అందరం కలుస్తాం కదా ఫ్యామిలీ మెంబర్స్ అందరం. ఈయన అడిగాడు, ఏందిరా? బాబాయ్ ఆడు మాట వింటలేదు బాబాయ్, ఆడు స్కూటర్ అంటే స్కూటర్ కొనిచ్చా 10th క్లాస్లోనే, ఇంటర్కి వచ్చేసరికి కారు కొనిచ్చా, ఆడు ఇప్పుడు చదవట్లేదు బాబాయ్, కారు వేసుకుని ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఆడపిల్లల్ని వేసుకుని తిరుగుతున్నాడు, మగ పిల్లల్ని వేసుకుని తిరుగుతున్నాడు, ఆడు చెడు అలవాట్లు అన్నిటికీ అలవాటు పడిపోయాడు, ఆ నెట్టదారిలో పెట్టాలో అర్థం కావట్లేదు అంటే అప్పుడు కూర్చోబెట్టి చెప్పాడు, ఒరే వాళ్ళకి వయసుకు మించి మనం ఆలోచనలు ఎదగనివ్వద్దు, అవసరానికి మించి వస్తువులు మనం వాళ్ళకి ఇవ్వద్దు, అలాగే వాళ్ళ స్థాయికి మించి మనం వాళ్ళకి జీవితాన్ని చూపించద్దు. నేను మా వాడికి నాకు కొనిచ్చే తాతున్న 10th వచ్చేసరికి సైకిల్ ఎందుకు కొనిచ్చాను, ఎందుకు ఆపాను అక్కడి వరకు, ముందే ఇచ్చేసానంటే 10th వచ్చిన తర్వాత ఇదే స్కూటర్ అడుగుతాడు, ఇంటర్ వచ్చిన తర్వాత కార్ అడుగుతాడు, ఆ తర్వాత వాడి భవిష్యత్తు దెబ్బతింటుంది, చదువు మీద కాన్సన్ట్రేట్. మనం ఎందుకంటే మనం ఈ విధమైనటువంటి విలాసవంతమైనటువంటివన్నీ వాళ్ళకి ఇచ్చేసి చూస్తే దానికి మించి ఏమున్నాయి అనేది వెతకటం మొదలు పెడతారు. వాళ్ళకి ఏది ఇష్టమో, వాళ్ళకి ఏది ప్రేమ ఉందో దాన్ని మనము చాలా జాగ్రత్తగా అవసరమైనప్పుడు మాత్రమే దాన్ని మనం ఇవ్వగలిగాము, ఇచ్చుకుంటూ వచ్చాము అంటే వాళ్ళ కెరీర్ నిలబడుతుంది, వాళ్ళ ఇది నిలబడుతుంది అని చెప్పేసి అని అప్పుడు చెప్పిన మాట మా వాళ్ళలో పెద్ద వైరల్ అయిపోయింది. అది పిల్లల్ని ఎలా పెంచాలో ఆయన్ని చూసి పెద్ద వైరల్ అండి అది. ఇప్పటికి పెద్ద వైరల్ నేర్చుకో. ఇప్పుడు నాకు పిల్లల్ని చూసి వాళ్ళు పుట్టగానే ట్యాబ్లు ఇచ్చేస్తే కాదు, అదే ఆ పెంపకంలో మీరు చెప్పింది స్టెప్ బై స్టెప్ ఎలా చెప్పారు అని అంటే, ఇందాక ఒక మాట అన్నారు చూసారా, అవసరానికి మించినటువంటి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందే వాడి చేతిలోకి ఇచ్చేస్తే దాని వాల్యూ తెలియదు. స్థాయికి మించి విలాసాలు, అవసరానికి మించి వస్తువులు ఇచ్చి కూర్చున్నామంటే దాన్ని వాడేస్తాడు. మళ్ళీ తర్వాత ఇంకొకటి దానికంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాడు. దానికంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ మనం ఎక్కడ అందుకుంటాం? అందుకోలేనప్పుడు ఏం చేస్తాడంటే వాడు సొంతంగా పొందడానికి ట్రై చేస్తాడు. సొంతంగా పొందడానికి ట్రై చేసినప్పుడు చూపులు పక్కకి వెళ్తాయి, ఆలోచనలు పక్కకి వెళ్తాయి. అలాగే వాడి స్థితికి స్థాయికి మించినటువంటి తప్పులు వాడు చేయటం మొదలు పెడతాడు, పరుగులు పెట్టడం మొదలు పెడతాడు. అడుగులు తడబడితే పర్వాలేదు కానీ పరుగులు తడబడితే మాత్రం మోకాలు చెప్పలు పగులుతాయి, మూతి పగులుతుంది, లేదా ప్రాణమే పోవచ్చు. నేను 8th క్లాస్లో DVD ప్లేయర్ అడిగితే మా అమ్మ పడేసి కొట్టి ఇంటర్మీడియట్లో అది కూడా నా చేత పని చేయించి ఆ వచ్చిన డబ్బులతో కొనిచ్చింది నాకు. ఎందుకు? ఇంటర్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానము ఎలా ఉంటుంది, ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు పేరెంట్స్ని చూస్తుంటే బాధ్యతారాహిత్యమైనటువంటి పెంపకాల్లో వీళ్ళు పెరిగారో అర్థం కాదు, వీళ్ళు అలాంటి సమాజాన్ని వీళ్ళు అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని కూడా ఇదే స్థితిలో పెంచుతానే ఉన్నారు ఈ రోజు కూడా. ఇప్పటికీ నన్ను చాలా మంది అంటారు, ఎందుకే అట్లా క్యాబుల్లో తిరుగుతావు, ఆటోల్లో తిరుగుతావు, నీతో కూడా నేను అక్షంతలు వేయించుకున్న రోజులు ఉన్నాయి కదా, లేట్గా రావడం, క్యాబులు క్యాన్సిల్ అయిపోయి మేడం కొనండి అంటే ఇప్పుడు ఆలోచిస్తున్నాను నేను, ఓకే ఇప్పుడు నాకు అవసరం ఉంది, దాని అవసరం ఉంది. ఎందుకు? ఈ ఏజ్కి నేను ఒక కంఫర్ట్ జోన్లో రావాలి, నేను కష్టపడకుండా టెన్షన్ పడకుండా ఒక ప్లేస్కి వెళ్ళి రావాలి, అది నాకు అవసరము. ఇప్పుడు నాకు కారు అవసరం అనిపించి ఆ థాట్లోకి వెళ్తున్నాను నేను. రైట్. అలాగే ఇప్పుడు మీరు అడిగిన దానికి దీనికి ఏంటి సంబంధం అని అంటే నాగరాజ్ గారు, పిల్లల పెంపకంలో మనము వాళ్ళని ఏ వయసుకి ఆ వయసులో వాళ్ళని బంధమేసి అట్టి పెట్టకుండా, వాళ్ళకి ఒక సర్కిల్ గీయకుండా, వాళ్ళకి బౌండరీస్ పెట్టకుండా, ఆ బౌండరీస్ లేకుండా వదిలేసి, అంటే ఎక్కడైపోతుంది అని అంటే వాడు పుట్టిన తర్వాత వాడు స్కూల్కి వెళ్ళి వచ్చేది కూడా ఇవాళ పేరెంట్స్కి తెలియట్లేదు. నిన్న మొన్నటి వరకు కూడా 10 ఏళ్ల కిందట వరకు కూడా పేరెంట్స్ పిల్లల్ని ఏ స్థితిలో ఉన్నా స్కూల్లో వాళ్ళు దించి వాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు. అంటే ఏంటి, వీడు ఎలా వెళ్తున్నాడు, ఎలా వస్తున్నాడు, వచ్చే దారిలో ఏం ప్రమాదాలు జరగకుండా ఏమన్నా జరిగితే స్కూల్లో జరిగేటి. ఒకవేళ జరగకూడదు స్కూల్లో ఏమన్నా జరిగితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ తండ్రి కనిపించేవాడు కదా, లేకపోతే తల్లి కనిపించేది కదా, అది ఒక వార్త తెలిసిపోయేది, వాళ్ళు కరెక్ట్ చేసేవాళ్ళు, దండించేవాళ్ళు, ఒక భయం అనేటటువంటిది పెట్టేవాళ్ళు. ఇక్కడ ఇవాళ సమాజంలో తల్లిదండ్రులకి భయం ఉందా,
పిల్లలకి భయం ఉందా? సమాజంలో వ్యక్తులకి భయం ఉందా? చట్టం అంటే భయం ఉందా? న్యాయస్థానాల పట్ల గౌరవం కానీ లక్ష్యం కానీ ఎవరైనా లక్ష్య పెడుతున్నారు? భయరాహిత్యమైనటువంటి ప్రపంచంలో బ్రతుకుతుంటే ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి వికృతమైనటువంటి పోకడలు మనిషిలో విశృంఖలంగా పెరిగిపోవడానికి కారణాలు ఇవే. అవకాశాలు, దీనికి ఎలా అండి అంటే మోరల్స్ వాల్యూస్ పడిపోయాయి. నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే, కుటుంబంలో వాల్యూస్ పడిపోయాయి. కుటుంబ వ్యవస్థ ఇవాళ బీటలు వారిపోయింది. లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా లాగా లేచామా, తిన్నామా, వండి పెట్టామా, పిల్లల్ని చదివించామా, ఉన్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, చదివించామా, వాళ్ళని బయటికి పంపించేసామా, అయిపోయింది. మళ్ళీ వాళ్ళు సంపాదించుకున్నారా, వాళ్ళు ఉద్యోగాలు వచ్చినా, వాడు ఎవడ వేసుకొని వచ్చాడో, లేకపోతే ఇది ఎవరినన్నా వేసుకొని వచ్చిందా, పెళ్లి చేసామా, పంపించేసామా తప్ప ఇవాళ సమాజంలో మనం ఉన్నామే, మన చుట్టూ ఒక సమాజంలో మనం ఒక కుటుంబ వ్యవస్థ ఒకటి ఉంది. ఆ కుటుంబ వ్యవస్థలో మనం ఎలా మనుగడ సాధించాలి, ఎలాంటి కుటుంబ వ్యవస్థను ఎలాంటి విలువలతో ఉంటే మనం రేపొద్దున సమాజంలో మన పిల్లలు ఒక సెక్యూర్డ్ ప్రపంచంలో ఉంటారు అనేటటువంటి ఆలోచన ధోరణి ఇవాళ ఏ పేరెంట్లోనూ లేదు, ఏ పౌరుడిలోనూ లేదు. అలాగే ఇంకొక విషయం, ఇలాంటి దారుణమైనటువంటి స్థితికి దిగజారడానికి కారణం ఏంటి అని అంటే నాగరాజు, మనిషిలో ధర్మం అనేటటువంటిది బద్ధంగా ఆలోచించటం అనేది మనిషి ఏనాడో మర్చిపోయాడు. అవి చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా వినేవాళ్ళు లేరు. ఎందుకు లేరు అనంటే ఇవాళ నా జీవితం నాది, నువ్వెవడో మాట్లాడడానికి. ఇది స్లోగన్, రాసి పెట్టుకోండి. ఒకప్పుడు మనం గోడల మీద సత్యమేవ జయతే, ధర్మాన్ని రక్షించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది, ధర్మో రక్షతి రక్షత్యః, మానవ సేవయే మాధవ సేవ, తల్లిదండ్రులను పూజించవలను, గురువును గౌరవించవలను. తర్వాత ఇలా మనం చూసేవాళ్ళం. ఇప్పుడు నువ్వు రాసుకో, నా జీవితం నాది, నువ్వెవడో నన్ను అడగడానికి. రాసుకో. దిస్ ఈజ్ మై లైఫ్, యూ లైక్ ఇట్ ఆర్ నాట్. రాసుకో. నువ్వెవడ్రా, నేను ఇంతే. రాసుకో. ఈ రాసుకుంటున్నారు గోడల మీద కాదు, వాట్సాప్లో. అర్థమైందా? అవి ఎలా వేళ్ళూనుకొని పోతున్నాయంటే ఇలాంటి దరిద్రానికి దారి తీస్తున్నాయి. ఈరోజు ఎవరిని నమ్మి మనం ఒక ఆడపిల్లని ఏ అయ్యే చేతికి ఇచ్చి గౌరవంగా మనం పంపించగలం సార్, చెప్పండి. వాళ్ళ భార్యలు మార్చుకునే సంస్కృతికి, నీచమైన స్థితికి మనం దిగజారాము అనంటే కారణం కుటుంబంలో విలువలు లేకుండా కుటుంబ వ్యవస్థ కుంటుపడటం కాదా? సమాజాన్ని పట్టించుకోకుండా మనం ఏది ఎట్టపోతే మనకెందుకులే, 5,000 రూపాయలు మరింటికి వచ్చినాయి కాబట్టి ఎవరికి పడితే వాడికి ఓటేసుకొని ఏ వ్యవస్థను పడితే ఆ వ్యవస్థను నిర్మించుకుందాం అనేటటువంటి పోకడ కాదా? కుటుంబం మొత్తం ప్యాకేజ్ తీసుకుని ఫ్రిడ్జ్లోను, డబల్ కాట్లోను, లేకపోతే ఇంకొకటి ఏదో కొనుక్కొని కుటుంబం ఓటేసేస్తే ఆ ఓటు వేసుకున్న వాడు వాడు తిరిగి సంపాదించుకోవాలంటే ఇలాంటి సామ్రాజ్యాన్ని నిర్మించి దాన్ని విస్తృతంగా ప్రచారం చేసి దాని ద్వారా లాక్కుంటూ ఇవాళ నువ్వు గొంగళిలో అన్నం కలుపుకొని తింటున్నావు అన్న విషయం ఆ వెంట్రుకల లోపలికి వెళ్ళి నీకు జీర్ణ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి అనేది నువ్వు గమనిస్తున్నావా లేదా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి. థ్యాంక్ యూ.